హలో ఎవ్రీవన్. గణేష్ నవరాత్రులు మాకైతే ఈ గ్రహణం కారణంగా 9 రోజులు చేశారండి. అయితే ఒక 2 చోట్ల మాత్రం 11వ రోజు కదిపి చక్కగా ఒక ఊరేగింపు ఉత్సవం చాలా బాగా చేశారండి. అయితే ఇది వచ్చేసి ఈ వీడియో 11వ రోజు చేసిన ఒక గణపతి దగ్గర ఊరేగింపు అండి. ఇది కూడా మా ఇంటికి దగ్గరే. మొన్న నేను చూపించాను కదా, అది రైట్ సైడ్ ఉంటే ఈ విగ్రహం లెఫ్ట్ సైడ్ వేలో ఉంటుందండి. అయితే ఇక్కడ నిజంగా మోస్ట్లీ తారా జువ్వలు కానివ్వండి, ఇవ్వండి ఈ లైటింగ్ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా ఒక బంచ్ పెట్టేశారు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఎంత చక్కగా లైటింగ్తో అంతా కూడా మొత్తం అందరూ కూడా అక్కడే ఉంటారండి. బాగా చేస్తారు. అండ్ ఈ లడ్డు వేలంపాట వచ్చేసి దగ్గర దగ్గర 80,000 దాకా వెళ్తుందండి మాకు ఎప్పుడు కూడా. ఇదిగోండి ఇక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా, సో ఈ లైటింగ్ అదిగో కనిపిస్తుంది చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇది బంచ్ పెట్టేశారు. తారాజువల్ పేలినంతసేపు లైటింగ్ ఎంత ఉందో అంత అయిపోయిన తర్వాత పొగ చూసారా, ఈ పొగ కూడా చాలా ఎక్కువసేపు వచ్చి కొంచెం ఎఫెక్ట్ అనిపించింది నాకు. బట్ ఏంటంటే ఇలాంటప్పుడు కామన్ కదా. అలాగే ఈ తారాజువల్తో పాటు కొన్ని ఇలా విచిత్ర వేషధారణలు కూడా పెట్టారు. అందులో ఒకటి వచ్చేసి ఇట్లా వెంకటేశ్వర స్వామితో ఒక గ్రూప్లా పెట్టారండి. లాస్ట్ ఇయర్ ఏమో కృష్ణుడితో పెట్టారు ఒక 15 మెంబర్స్. ఈ సంవత్సరం వచ్చేసి ఇట్లా వెంకటేశ్వర స్వామితో ఒక 10 మెంబర్స్తో పెట్టారు. ఎక్కువ మాకేంటంటే ఇది మొత్తం ఊరంతా కూడా ఇంత హడావిడిగా తిరగదండి, కానీ ఒక్క సందు మాత్రం బాగా హడావిడిగా తిరుగుతుంది. ఆ సందులో ఈ ఈ డ్యాన్సెస్ అవి చూడడానికి వచ్చాము. అయితే మా యోగి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ట్యూషన్కి వెళ్ళి అక్కడే స్ట్రక్ అయిపోయారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా శక్తి వేషాలు అంటారు కదా, అవన్నీ వెనకాల పక్క ఆడుతున్నాయి. అలాగే ఈ రెండు ముందు వెళ్ళిపోయిన తర్వాత స్వామివారి ముందు మాత్రం ఈ మేళతాళాలు మాత్రమే ఉన్నాయండి, నో డీజే బాక్సెస్. ఇక్కడ కొంచెం హ్యాపీ అనిపించింది. బట్ ఏంటంటే డీజే పెట్టలేదని కాదండి, డీజే బాక్సెస్ మిగతావన్నీ కూడా ముందు వెళ్ళిపోయినాయి. స్వామివారి ముందు మాత్రం మేళతాళాలు సన్నాయి మేళాలు మాత్రమే ఉన్నాయండి. ఇలా స్వామివారిని తీసుకెళ్లే వాహనాన్ని ఇలా అలంకరించి చక్కగా తీసుకుని వెళ్ళారు. అయితే ఇక్కడ ఏంటంటే స్వామివారిని తీసుకువెళ్ళేటప్పుడు ఆ వీధిలో వాళ్ళందరూ కూడా వారపోసి తీసుకుని వెళ్తాం కదా మనం, అలానే వారపోసి తీసుకువెళ్ళారు. ఇంకా మా యోగి చూసారా, ఇంకా గణపతి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, మా యోగి అయితే గట్టి మీద నుంచి మరీ చూస్తూ ఉంది వినాయకుడిని. ఇంకా చక్కగా మొత్తం అంతా కూడా వినాయకుడు ఆ సందులో నుంచి కదిలి ముందుకు వెళ్ళే వరకు కూడా అక్కడ నుంచి కదలలేదండి. వీడియో బాగుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.